గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ 0.32% అప్తో మనకి ట్రేడ్ అవడం జరిగింది. మనకి నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ ఐటీ మంచిగా పర్ఫామ్ చేసినాయి. కాకపోతే మనకి స్మాల్ క్యాప్ ఏదైతే మనకి ఒక 2-3 డేస్ నుంచి మన కరెక్షన్ అవుతూ వస్తున్నాయో అది ఈరోజు నిఫ్టీ కంపేర్డ్ విత్ సెన్సెక్స్తో కానివ్వండి, నిఫ్టీతో కానివ్వండి, ఇది అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది 1.24%. సో మనకి ఈరోజు స్మాల్ క్యాప్ అయితే మంచి మూమెంటం అయితే ఇవ్వడం జరిగింది. సో మొన్నటిదాకా ఏదైతే 2 డేస్ బ్యాక్ మనకి లోవర్ సర్క్యూట్స్ ట్రేడ్ అయినాయో ఈరోజు అవి అప్పర్ సర్క్యూట్స్ ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్టయితే గిఫ్ట్ నిఫ్టీ 22,037 దగ్గర మనకి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ మనకి డౌ జోన్స్ పాజిటివ్లో ఉంటే నాస్డాక్ అంటే 18 ఇండెక్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ యూరోప్ కూడా మనకి పాజిటివ్లో ఇక్కడ మనం చూస్తున్నాము. మేజర్గా మనం ఇక్కడ చూడాల్సింది గిఫ్ట్ నిఫ్టీకి దగ్గర మనకి 100 పాయింట్స్ దాకా మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిద్దా లేకపోతే న్యూట్రల్ ఓపెన్ అయిద్దా, ఇప్పుడు ఓన్లీ మనం టెక్నికల్స్ డిస్కస్ చేస్తామండి, జస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఈ రోజు నుంచి ఒక 2-3 స్టాక్స్ విత్ టెక్నికల్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్స్ చూస్తాము. ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో మన కుబేరా ఛానల్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సో మనం వచ్చేసి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది మనం ఇక్కడ చార్ట్స్ ఓపెన్ చేసి చూశాను. ముందుగా మనకు వచ్చేసి 46,266 దగ్గర ఇక్కడ మనకి క్లోజ్ అయింది. 46,266 దగ్గర మనకి ఇది క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది మనం ఇక్కడ ఒకసారి గమనిద్దాము యాజ్ పర్ చార్ట్స్. ఓకే, మీరు ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి 46,266 దగ్గర ట్రేడ్ అవడం మనం ఇక్కడ చూస్తున్నాము, క్లోజ్ అవడం బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. ముందుగా మనం చూసినట్లయితే రేపు నేను ఏదైనా ఉంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవెన్ టుడే ఇట్ ఫార్మ్డ్ వి షేప్ అండి, వి షేప్ రికవరీ అనేది మనకి ఇక్కడ కనబడింది. సో ఈ యొక్క ఏదైతే ఉందో 46,103 ఇది వెరీ గుడ్ సపోర్ట్గా అయితే మనకి కనిపిస్తుంది, వెరీ గుడ్ సపోర్ట్గా కనిపిస్తుంది. సో అబోవ్ దిస్ పాయింట్ నేను మార్కెట్ బుల్లిష్ మూమెంటం ఉంటుంది అనుకుంటున్నాను. సో అబోవ్ దిస్ పాయింట్ నేను మార్కెట్ బుల్లిష్ మూమెంటం ఉంటుంది అనుకుంటున్నాను. రేపు ఇక్కడ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇది అప్ సైడ్ ట్రెండ్ అయితే ఉంటుంది. విత్ మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి దగ్గర 46,103 అనేది మీరు పెట్టుకోవాలి. ఓకే, 46,000. సో మనకి ఎప్పుడైతే ఇది లెవెల్ ఎప్పుడైతే తీసుకుంటామో ఇక్కడ మీరు ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఇది మనకి పెద్దది అనుకుంటే మనకి ఫస్ట్ స్టాప్ లాస్ మీరు ఇక్కడ స్మాల్ ఎంట్రీ ఒక 50 పాయింట్స్ పెట్టుకోండి. బిగ్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ కాల్ ఆప్షన్ ఒకవేళ మీరు ఎంటర్ అయితే మార్కెట్ పాజిటివ్ మూమెంట్ కాల్ ఆప్షన్ ఎంటర్ అయితే స్మాల్ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ S1 అనేది ఇక్కడ పెట్టుకోండి. స్టాప్ లాస్ ఫస్ట్ స్టాప్ లాస్ ఫర్ కాల్ ఆప్షన్. అదే మీరు పుట్ ఆప్షన్ కనుక ఎంటర్ అవ్వాలంటే మాత్రం బ్లైండ్గా ఈ 46,103 ఈ లెవెల్ చూసుకోండి. 46,103 ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటుందో మీరు బ్లైండ్గా ఎంటర్ అవ్వచ్చు. పిఈ సైడ్ బ్లైండ్గా ఎంటర్ అవ్వచ్చు. విత్ మనకు వచ్చేసి దగ్గర ఒక స్టాప్ లాస్ వచ్చేసి మనకి ఇదే తీసుకుంటాను 46,000, జస్ట్ 100 పాయింట్స్ మనం స్టాప్ లాస్తో ఎంటర్ అవుతాము. ఇది వచ్చేసి కాకపోతే మనకి పిఈ సైడ్ వచ్చేసి దగ్గర 45,600 దాకా ఉంది ఛాన్స్. సో నాకు ఒక 500 పాయింట్స్ పిఈ సైడ్ అయితే కనిపిస్తుంది రేపు. ఒకవేళ మీకు పిఈ సైడ్ బ్రేక్అవుట్ కనుక ఇచ్చినట్లయితే నాకు దగ్గర 500 పాయింట్స్ కనిపిస్తుంది విత్ 100 పాయింట్స్ స్టాప్ లాస్. అది మీరు ఇక్కడ మనం చార్ట్స్ ద్వారా చూస్తున్నాము. 46,103 దగ్గర మీరు పిఈ సైడ్ ఎంటర్ అయితే అవ్వండి. 45,600 దాకా నాకు కనిపిస్తుంది. సో 1:5 దాకా నాకు కనిపిస్తుంది. అదే ఒకవేళ మీరు సిఈ సైడ్ కనుక వెళ్ళాలంటే మాత్రం సో పిఈ సైడ్ మీకు క్లారిటీ వచ్చింది. సిఈ సైడ్ వచ్చేసి 46,304 బ్రేక్అవుట్ దగ్గర ఎంటర్ అవ్వమన్నాను. సో వన్స్ ఇక్కడ మనకి ఎంటర్ అయిన తర్వాత మనకి 46,521 ఫస్ట్ టార్గెట్ 46,000 సిఈ సైడ్ 521, సెకండ్ టార్గెట్ 46,847. సో ఇంత మనకి మూమెంటం నాకు అప్ సైడ్ మూమెంటం అయితే ఇంత అయితే కనబడే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. కాకపోతే డౌన్ సైడ్ మాత్రం ఫాస్టెస్ట్ ఫాల్ అయితే కనిపిస్తుంది నాకు. సో మీరు అప్ సైడ్ మూమెంటానికి 200 పాయింట్స్ తీసుకోండి విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్. డౌన్ సైడ్ మూమెంటం 100 పాయింట్స్ స్టాప్ లాస్తో ఎంటర్ అవ్వండి విత్ 500 పాయింట్స్ ప్రాఫిట్. ఎందుకంటే మనకి ఇక్కడ వి షేప్ రికవరీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము యాజ్ పర్ చార్ట్స్. ఓకే, వి షేప్ రికవరీ అనేది మనం చూస్తున్నాము యాజ్ పర్ చార్ట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము నిఫ్టీకి వెళ్దాము. సో నిఫ్టీలో కూడా నేను ఇక్కడ ముందుగానే మీకు కొన్ని ఇవి డ్రా చేసి పెట్టానండి మీకు లెవెల్స్ క్లియర్గా ఉండడానికి. సో నాకు ఇక్కడ వచ్చేసి ఇది ట్రెండ్. ఓకే, అండ్ హార్జాంటల్ లైన్ ఇది ట్రెండింగ్ లైన్ అంటాము. ట్రెండింగ్ లైన్ కూడా మనం ఇక్కడ చూసాము. ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతున్నాయి 21,886. నాకు తెలిసి రేపు మార్కెట్ ఒక
ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇక్కడ మనకి ఒక రేంజ్ లో ఉంటుంది. తర్వాత మనకి ఒక బ్రేక్ ఏదైతే ఉంటుందో ఈ ట్రెండింగ్ లైన్ కూడా మనకి ఫేవర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఏదైతే మనకు బ్రేక్అవుట్ ఇస్తుందో 21,886 కనుక బ్రేక్అవుట్ ఇస్తే మంచి బ్రేక్అవుట్ ఇస్తుంది విత్ 21,804. సో విత్ ఇది వచ్చేసి నాకు దగ్గర ఒక 30 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టుకుంటానండి. 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఎంటర్ అవుతాను. దీనిలో వచ్చేసి ఎంటర్ అవుతాను. అండ్ నాకు వచ్చేసి 30 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటే దగ్గర నాకు 90 పాయింట్స్ అంటే 1:3. ఫస్ట్ వచ్చేసి 1:3 నాకు ఇమీడియట్ గా అయితే పిఈ సైడ్ ఎంటర్ అయిన వాళ్ళకి ఇస్తుంది. పిఈ సైడ్ ఎంటర్ అయిన వాళ్ళకి ఇస్తుంది. కాకపోతే నేను సిఈ సైడ్ మాత్రం ఎంటర్ అయితే మాత్రం నాకు 21,950 నుంచి 22,011 తర్వాత ఇంకో లెవెల్స్ వచ్చేసి దాని తర్వాత నాకు 22,040 దాకా నాకు అప్పర్ సైడ్ మూమెంటం ఛాన్సెస్ కనిపిస్తుంది విత్ 30 పాయింట్స్ స్టాప్ లాస్తో మీరు ఈవెన్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఎంటర్ అయినట్లయితే మీరు లెవెల్స్ అయితే ఒకసారి జాగ్రత్తగా ఈ యొక్క ఏమైతే నేను లైన్స్ గీసానో ఇవి వచ్చేసి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్టాక్స్ ఈ రోజు నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నాకు క్లియర్ ఇండికేషన్స్ ఇస్తున్నాయి. ఈ 2 స్టాక్స్ వచ్చేసి ఒకటి ఆయిల్ ఇండియా వచ్చేసి ఇక్కడ మనకి ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇది గ్రీన్ క్యాండిల్ అండి, ఇది వచ్చేసి రెడ్ క్యాండిల్. ఇది దీని ఇన్సైడ్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయింది. సో గ్రీన్ క్యాండిల్ లోపలే రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కాబట్టి మనం ఇది క్లియర్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ వాడతాము. దీని యొక్క బిలో నేను సెల్ చేస్తాను. అంటే దగ్గర నాకు 555 దగ్గర నేను సెల్ చేస్తే నాకు దగ్గర 540 దాకా ఛాన్సెస్ ఉందండి. 540 దాకా ఛాన్సెస్ ఉంది. కాకపోతే నాకు స్టాప్ లాస్ వచ్చేసి 570 ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, 570 అయితే కనిపిస్తుంది. వన్స్ ఒకవేళ ఇది కూడా మనకు బ్రేక్ అయ్యి ఇంకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం వెరీ హ్యూజ్ ఫాల్ అయితే నాకు ఆయిల్ ఇండియాలో కనిపిస్తుంది 496 ద్వారా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ న్యూస్ ఈ హౌతీ రెబల్స్ ఏదైతే రెడ్ సీలో మనకి టార్గెట్ చేస్తున్నారో దానివల్ల అయితే ఫ్రీ రేట్స్ బాగా పెరిగినాయి. అండ్ మోర్ ఓవర్ ఆయిల్ రేట్స్ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఆయిల్ రేట్స్ ఎక్కువగా పెరగడం అనేది కొంచెం మన కస్టమర్స్కి అయితే అది నెగిటివ్ న్యూస్ అయినా యాజ్ పర్ చార్ట్స్ కానీ ఇదైతే మనకైతే కొంచెం ఇదైతే యాజ్ పర్ చార్ట్స్ ఒకవేళ పెరిగితే మాత్రం హ్యూజ్ అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. ఒకవేళ పడినా కానీ బాగా విపరీతంగా పడే ఛాన్స్ అయితే ఉంది. అందువల్ల ఏంటంటే మనము మినిమం స్టాప్ లాస్ విత్ 15 పాయింట్స్ ఇన్సైడ్ క్యాండిల్ ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ బ్రేక్ అయితే మనకి ఇది స్టాప్ లాస్ అయింది. లేదు లోవర్ సైడ్ మూమెంట్ బ్రేక్ అయితే నాకు ఈ పాయింట్ 570 అనేది స్టాప్ లాస్ కింద అవుతుంది. సో ఇది మీకు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది క్లియర్గా ఇక్కడ మనకి చాలా రోజులు డిస్కస్ చేస్తున్నాము. మనకి ఏదైతే ఈ గ్రీన్ క్యాండిల్ హై లో ఉంటుందో అవి మనకి అప్ సైడ్ మూమెంటం ఉంటే డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెడతాము. ఒకవేళ డౌన్ సైడ్ మూమెంటం ఉంటే మనకి అప్ సైడ్ ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ హై అనేది స్టాప్ లాస్ పెడతాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సో ఎందుకంటే ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ చాలా క్లియర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అపోలో హాస్పిటల్ మీకు డిస్కస్ చేస్తున్నాను. అపోలో హాస్పిటల్ మనం ఇప్పుడు చాలా రోజుల నుంచి చాలా లెవెల్స్ నుంచి నేను ఇది ఎవర్ గ్రీన్ స్టాక్ అండి, నాకు చాలా రోజుల నుంచి మీకు డిస్కస్ చేస్తూనే ఉన్నాను. సో 4,200 4,005 దగ్గర 500 దగ్గర మీకు బ్రేక్ ఎంటర్ అవ్వమని చెప్పాను. 5,000 దగ్గర ఎంటర్ అవ్వమని చెప్పాను. దగ్గర ఇప్పుడు వచ్చేసి 6,500 6,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎనీహో ఇప్పటికీ ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది ఇది ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాము. నాకు వచ్చేసి ఇక్కడ క్లియర్ లెవెల్స్ ఏం కనిపిస్తాయంటే 6585 కనుక బ్రేక్ అయితే మాత్రం సో నాకు ఇక్కడ వి షేప్ రికవరీ ఒకవేళ ఇలా నేను గమనించినట్లయితే వి షేప్ రికవరీ ఈ యొక్క రికవరీ నేను ఇక్కడ వచ్చేసి నేను ఎంటర్ అవుతాను. బై సైడ్ ఎంటర్ అవుతాను 66,580 దగ్గర 66,580 దగ్గర నేను ఎంటర్ అవుతాను విత్ అప్ సైడ్ మూమెంటం 6750. ఓకే 6750 దాకా నాకు ఛాన్స్ అయితే ఉంది. సో విత్ ఇది స్టాప్ లాస్ పెడతాను. ఇది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ లేదు నేను బాటమ్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఇది ఏబిసి ప్యాటర్న్ అని మీరు అనుకుంటే మాత్రం ఏబిసి. సో ఇది మనకి ఒకవేళ ఇక్కడ మనకి బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నేను ఇక్కడ ఎంటర్ అవుతాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ ఇది అప్పర్ 6658. సో లెవెల్స్ అయితే మీరు ఒకసారి చూడండి. మనకు వచ్చేసి దగ్గర ఈవెన్ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ ఇది మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు డే ట్రేడింగ్ కనుక మనకి చేయాలనుకుంటే మాత్రం ఇంట్రాడే లెవెల్స్ అయితే చూసుకోండి, ఎంటర్ అవ్వండి. అప్ సైడ్ మూమెంటం స్టాప్ లాస్ గమనించండి, లోవర్ సైడ్ మూమెంటం స్టాప్ లాస్ గమనించండి. అప్ సైడ్ మూమెంటం నేను ఎంటర్ అయితే ఇది స్టాప్ లాస్, లోవర్ సైడ్ నేను ఇది ఎంటర్ అయితే ఇది స్టాప్ లాస్. ఓకే థ్యాంక్ యూ అండి. అర్థం కానాలు
మళ్ళీ వీడియో రివైజ్ చేయండి. ఈరోజు నుంచి ఓన్లీ మనం టెక్నికల్స్ ఆన్ చార్ట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ కొన్ని స్క్రిప్ట్స్ ఏమైతే అప్పర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్ ఇవి ట్రేడ్ అవుతున్నాయో, సో వీటిని ఎలా ట్రేడ్ చేయాలనేది నేను ఒకసారి రేపు కానీ ఎల్లుండి కానీ డీటెయిల్ వీడియో విత్ అట్లీస్ట్ 5 to 8 స్టాక్స్ మనం డిస్కస్ చేద్దాము. అట్లీస్ట్ 5 to 8 స్టాక్స్, ఓన్లీ అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ యాజ్ వెల్ యాజ్ లోవర్ సర్క్యూట్ స్టాక్స్ మాత్రమే టేకప్ చేస్తాను. దాన్ని మీరు చార్ట్స్లో ఎలా రీడ్ చేయాలనేది చేస్తాను. సో అట్లీస్ట్ మనకు వచ్చేసి 5 to 8 స్టాక్స్ అంటే ఒక 20 minutes వీడియో దాకా ఉంటుంది. మీకు చాలా క్లియర్గా అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వీడియోలో మీకు ఏ క్వెరీస్ ఉన్నా నాకు వాట్సాప్ గ్రూప్ ద్వారా నాకైతే ఇంటిమేట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో దమ్ ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.